ప్రభువుని నిజంగా ఘనంగా మనము ఘనపరిచాం, మహిమపరిచాం, స్తుతించాం. అలాంటి వరం కలిగినటువంటి దేవుని బిడ్డలు మన మధ్య ఉండటం నిజంగా మనకెంతో మరి ప్రయోజనకరం. దేవుని నామానికి ఎల్లవేళలా మహిమకరం. అందుకే దేవుడు తాను రక్షించింది మనలను భూలోకంలో తన కొరకు సాక్షులుగా నిలవాలని చక్కని కీర్తనల ద్వారా మరి ప్రభువును స్తుతించినటువంటి ఘనపరిచినటువంటి మరి బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను, వారిని అభినందిస్తూ ఉన్నాను. ఉదయకాలం మందు దేవుని సేవ కొరకై ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీనివాసరావు, అదే రీతిగా చేరి వచ్చినటువంటి మనమందరము కూడా ప్రభు మనలను ఎందుకు రక్షించాడో, ఎందుకు ఇంకా భూలోకంలో మనలను సజీవులుగా నిలిపి ఉన్నాడో ఆ విషయాలను మనము ఎరిగి మన ముందున్నటువంటి ఈ జీవిత కాలంలో ప్రభువుని ఎలా వెంబడించాలి, ప్రభువుని ఎలా మహింపరచాలి, ప్రభువును ఏ రీతిగా ఘనపరచాలి, ప్రభువుని గురించి ఏ రీతిగా సాక్ష్యం ఇవ్వాలో క్లుప్తమైనటువంటి సందేశం 13:40 కావస్తున్నది. 40 నిమిషాలు క్లుప్తమైనటువంటి సందేశాన్ని ఈ మధ్యాహ్నపు మొదటి కోడికలో మనం విందాం. మొదటిగా అపోస్తల కార్యములు 26వ అధ్యాయము. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక, లేక అవిధేయుడును కాలేదు. మనం చదివినటువంటి యొక్క లేఖన భాగమును ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు మనలను రక్షించి భూలోకములో సజీవులుగా నిలిపినటువంటి ఉద్దేశం ఏమిటంటే, ప్రభువుని గురించి మనము ఇంకా సాక్ష్యం ఇవ్వాలి. భూలోకములో వెలిగింపబడినటువంటి మన యొక్క జీవితము ద్వారా చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగును గురించి మనం ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. అందుకే మీరు లోకమునకు వెలుగు అన్నాడు. శ్రీనివాసరావు కాదు, అందరం రక్షింపబడిన మనమందరము కూడా వెలుగు. నిజమైనటువంటి వెలుగు, జీవము కలిగినటువంటి వెలుగై జ్యోతిర్మయుడైనటువంటి ప్రభు మనల్ని ఏం చేశాడు? వెలిగించాడు. మనల్ని వెలిగించింది ఎందుకు? ఈ వెలుగును మనము ఇతరులకు ప్రత్యక్షపరచాలి, లేక ఈ యొక్క వెలుగును ఇతరులకు మనం చూపించాలి. వెలుగై ఉన్నటువంటి ప్రభువుని గురించి మనము భూలోకానికి సాక్ష్యం ఇవ్వాలి. ప్రతి దినము సూర్యుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మనకు వెలుగివ్వటం మాత్రమే కాదు, సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. భాష లేదు కానీ సాక్ష్యం ఉన్నది. ఏ సాక్ష్యం అది? సజీవమైనటువంటి సాక్ష్యం. తనకు దినదినము ఆ యొక్క వెలుగిస్తుంది ఎవరు? తనకు దినదినము ఆ యొక్క వేడినిస్తుంది ఎవరు? సూర్యుడు కాదండి. అందుకే పాట ఉంది కదా, కోటి సూర్యుల ప్రభావము కలిగినటువంటి తేజోమయుడు, జ్యోతిర్మయుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను వెలిగించినటువంటి ఆ యొక్క జ్యోతిని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన వెలిగిస్తూనే ఉన్నాడు. ఏనాడైనా సూర్యుడు ఒక్క క్షణమైన ఆగిపోయాడా చెప్పండి చరిత్రలో? సరే, యెహోషువ కాలంలో అవసరాన్ని బట్టి భక్తుడు ప్రార్థన చేయగా దేవుడు ఆలకిస్తాడు. కానీ తాను వెలిగివ్వటం ఆనాటి నుండి ఈనాటి వరకు ఆగిపోలా. సూర్యుడే కాదు, చంద్రుడు
సూర్యచంద్రులే కాదు, నక్షత్రాలు, సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టికర్త అయినటువంటి దేవుడు తన యొక్క శక్తి కలిగినటువంటి మాట చేత సృజించటం మాత్రమే కాదు, ఇంకేం చేస్తున్నాడు చెప్పండి, నిర్వహించుతూ ఉన్నాడు. అది ముఖ్యం. ఇల్లు కట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలి, దాన్ని నిర్వహించాలి. లేకపోతే ఏమవుతుంది, కొన్ని దినాలకి అది పాడైపోతుంది. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని తన మహత్తు గల మాట చేత సృజించటం మాత్రమే కాదు, కానీ దానిని అనుదినము అనుక్షణము మన క్షేమము కొరకై, మన ప్రయోజనము కొరకై ఆయన ఏం చేస్తున్నాడు, నిర్వహించుతూ ఉన్నాడు. అందుకే మనం పీల్చే గాలి మనం ఎక్కడున్నామో అక్కడికి వస్తుంది. ఎవరు పంపిస్తున్నారు? ఈ వెలుగు మనం ఎక్కడుంటూ ఉన్నామో అక్కడ ఉంటూ ఉన్నది. గాలి లేకుండా మనం బ్రతకలేం, వెలుగు లేకుండా మనం బ్రతకలేం, నీరు లేకుండా మనం బ్రతకలేం. నిన్నటి వరకు వరదలు, మరి ఈరోజు గమనిస్తూ ఉన్నారా? దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యములను బట్టి ఎల్లవేళలా ప్రభువును మనం స్తుతిస్తూనే ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. అందుకే మనము జీవించినంత కాలము దేవునికి విధేయులమై ఉండాలి. ఆయన వాక్యమునకు మనం విధేయులమై ఉండాలి. బయలుపరచబడినటువంటి లేఖన సత్యమునకు మనము విధేయులమై ఉండాలి. అదే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. రాజుల ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అగ్రిప్ప అనేటువంటి రాజు ఎదుట అద్భుతమైనటువంటి రీతిగా ప్రభు ప్రేమ చేత ఆకర్షింపబడినటువంటి మరి పౌలు ఇస్తూ ఉన్నటువంటి సాక్ష్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాలేదు. అనగా విధేయులం. ఒకప్పుడు మనం ఎవరని చెప్పండి, అవిధేయులకు పిల్లలం. మనల్ని ఎవరిని అవిధేయతలోకి నడిపించింది ఎవరు? అవిధేయతలో బంధించింది ఎవరు? అవిధేయుడైనటువంటి సాతాను. అవిధేయుడైనటువంటి సాతాను. కాబట్టి ఈ లోక మర్యాద చొప్పున అప్పుడు మనం నడుచుకున్నాం. లోకమంతా కూడా అపవాది చేత పట్టబడి ఉన్నదండి. లోకమంతా కూడా అపవాది యొక్క మోసములో మోసపోయినటువంటి స్థితిలో ఒకప్పుడు మనం కూడా ఉన్నాం. కానీ దేవుని కృపను బట్టి ఆయన మనకు సువార్తను వినిపించగా, ఆ సువార్త సత్యమునకు మనము లోబడగా, విధేయత చూపగా ప్రభు మనను అద్భుతంగా రక్షించాడు. ఈనాడు మనకి ఆ శిక్షా విధి లేనే లేదు. ఈరోజు మన దేశమంతా కూడా స్వాతంత్ర దినోత్సవం. నిజమే, రాజకీయంగా మనం విడుదల పొందాం. దీనికంటే ప్రాముఖ్యమైనటువంటి విడుదల ఒకటి ఉంది, ఆత్మీయమైనటువంటి విడుదల. అంధకారం నుంచి విడిపింపబడాలి, నరకం యొక్క శిక్ష నుండి విడిపించబడాలి, పాపమునకు వచ్చు జీతమైనటువంటి ఆ యొక్క మరణమైనటువంటి నిత్య నరకము నుండి విడిపింపబడాలి. అది నిజమైన స్వేచ్ఛ, అది నిజమైనటువంటి స్వాతంత్రం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి? నిజముగా విమోచింపబడిన వారు, విడిపింపబడినటువంటి వారు. క్రీస్తు యేసునందు మనము స్వతంత్రులం. అందుకే ప్రభువుని ఎల్లవేళలా స్తుతిస్తాం. ప్రభువుని విజయ గానాలతో ఎల్లవేళలా ప్రభువును మనము మహిమపరిచే వారముగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు యేసునందు మనకు విడుదల, పాప క్షమాపణ ప్రభు తన కృప ద్వారా మనకు అనుగ్రహించాడు. కనుక ఈ విడుదల పొందినటువంటి వారు బానిసత్వములో మరిగిపోతూ ఉన్నటువంటి వారు అనేకులు ఉంటూ ఉండగా గమనించాలి. అందుకే మన చుట్టూ మనం ఎరిగినటువంటి రక్షింపబడనటువంటి వారి విషయమై భారము కలిగినటువంటి వారమై ప్రభు యొక్క పరిచర్యలో మనం ముందుకు సాగుతూ ఆ ప్రభువుని గురించి మనము సాక్ష్యం ఇవ్వాలని అపోస్తులైనటువంటి పౌలు పలికినటువంటి ఆ యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యములలోనే మొదట మనము ఉదయకాలం ముందు మనం చూచాం. ప్రభు చేత నియమింపబడి అధికారముతో పంపబడి ప్రభు యొక్క సన్నిధిని కలిగి సహవాసమును కలిగి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నటువంటి అపోస్తులకు, శిష్యులకు, పంపబడినటువంటి వారికి ఆటంకాలు రావు, శ్రమలు రావు, ఇరుకులు రావు, ఇబ్బందులు రావు అనేటువంటి భ్రమలో ఉండకూడదు. వాక్యములు ఎక్కడా చెప్పటంలా మొదట సిలువ అన్నాడు, తర్వాత సింహాసనం.
మొదట శ్రమలు, ఆ తర్వాత కిరీటం. మొదట మరణం, ఆ తర్వాత పునరుద్ధానం. కాబట్టి గమనించాలి. కాబట్టి లోకములో ఉన్నంత వరకు మనకేమున్నాయి చెప్పండి? లోకములో శ్రమల రాకమానం అన్నాడు. మరి అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనకి ప్రతి విషయములో మాదిరి దేవుని యొక్క వాక్యమే. గమనించాలండి. దేవుని బిడ్డలముగా మనం ఆధారపడవలసింది దేవుని వాక్యం మీద. ప్రతి విషయంలో మనం చూడవలసింది దేవుని వాక్యం మీద. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనము ఏం చేయాలో చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 29వ వచనాన్ని, అప్పుడు అందుకు పేతురును అపోస్తలులను, గమనించాలండి, మనం లోబడవలసింది మనుష్యులకు, మనుషులు నియమించుచూ ఉన్నటువంటి సాంప్రదాయాలకు, ఆచారాలకు, పద్ధతులకు కాదండి. అనేక సమయాలలో వాక్యము కంటే కూడా ఈ లోకము లేక ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు కల్పించినటువంటి పద్ధతులకు మనుషులు ఎక్కువగా లోపడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని చెబుతూ ఉన్నది? అపోస్తులు ఏమని చెబుతూ ఉన్నారు? దేవుని యొక్క వాక్యము ఏమని చెబుతూ ఉన్నది? ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఆజ్ఞాపించలేదా? ఎందుకు మీరు యెరూషలేము అంతా కూడా ఈ బోధతో నింపుతున్నారంటే, ధైర్యముతో ఆనాడు అపోస్తులు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? వారు చెప్పినటువంటి మాటలేమిటి? చదువయ్యా. మనుష్యులకు కాదు, మనుష్యులకు కాదు, దేవునికే మేము లోబడవలెను కదా. అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగినటువంటి ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాలేదు. పౌలే కాదు, రక్షింపబడినటువంటి విశ్వాసులమైనటువంటి మనము మన యొక్క జీవితంలో లోబడవలసింది దేవుని వాక్యమునకు, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి లేఖన సత్యానికి. కొన్నిసార్లు సంఘాలలో కూడా ఆచారాలు ప్రవేశిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు సంఘాలలో కూడా మనుషులు కల్పించినటువంటి పద్ధతులు కనబడుతూ ఉన్నాయి. వాటికి కాదు మనం విలువ ఇవ్వాల్సింది. మనము దేవునికి, దేవుని వాక్యమునకు పరిపూర్ణంగా మనము లోబడాలని దేవుని వాక్యము చేత మనము ఇక్కడ హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ఎందుకు మనము ప్రభువుకు అంత ప్రాధాన్యత ఇస్తామంటే, మనం ఎవరము విలువ పెట్టి కొనబడినటువంటి ఆయన సొత్తు, విలువ పెట్టి కొనబడినటువంటి దేవుని ప్రజలం, ప్రత్యేకింపబడిన వారం. అందుకే లోకములో నుండి మనము ప్రత్యేకించబడ్డాం. ఉదయకాలం మంది అదే మనము పరిశుద్ధత అంటే అర్థమైతే, ప్రత్యేకత అంటే అర్థమైతే, రక్షింపబడిన ప్రతి విశ్వాసి, దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్న ప్రతి సేవకుడు, ప్రతి పెద్ద లేకపోతే సేవకుడు లేక ప్రతి సువార్థికుడు, సంఘ పెద్ద లేక పరిచారకులు దేవుని యొక్క సేవలో ముందుకు సాగుతూ ఉండగా మనము లోబడవలసింది దేవుని యొక్క వాక్యమునకే. చూడండి, ఇక్కడే మరొక మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. అది ఆనాడు వారు చూచారు, ప్రత్యక్షంగా విన్నారు కూడా. అయితే ఈనాడు మనం చూడలేదు, కానీ మనం వింటూ ఉన్నాం. విశ్వాసయాత్ర ఇది. కాబట్టి విశ్వాసయాత్రలో మనం ముందుకు సాగి ఈ విశ్వాసయాత్రను కొనసాగించేంత వరకు మనము విన్న వాటిని, అనగా దేవుని వాక్యం ఏదైతే మన యొద్దకు వచ్చిందో, ఏదైతే మనము నేర్చుకున్నామో అది చెప్పకుండా మనం ఉండకూడదు. దాని గురించి సాక్ష్యం ఇవ్వకుండా మనం ఉండకూడదు. ఆ సాక్ష్యం ఏమిటో అన్ని పరిస్థితులలో ఆ సాక్ష్యమునకు మనం ఎలా ఉండాలి? సాక్ష్యం ఇచ్చేవారముగా. సంఘం అంటే ఏమనుకున్నారు?
సంఘము ఏమంటే ఏంటి? సత్యమునకు స్తంభం. సత్యమునకు స్తంభం. సత్యం ఎక్కడుంది అని అంటే సంఘములో చూడాలి. పాడే పాటల్లో, చేసే ప్రార్థనలో, చేసే ఆరాధనలో, అర్పించే కృతజ్ఞతాస్తుతుల్లో, ప్రకటించే సువార్తలో, ప్రకటించే దేవుని బోధలో, అంత మాత్రం కాదు జీవిత విధానములో, సేవా జీవితంలో గమనించాలండి. మనం దేవుని క్రమానికి, దేవుని వాక్యానికి మనము కట్టుబడినటువంటి వారమై పరిస్థితులు ఎంత విపరీతంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు కొరకే, ప్రభువుకే మేము సాక్షులం, ప్రభువుకే మేము సాక్షులం అని దేవుని బిడ్డలంగా మనం ముందుకు సాగాలి. అంత మాత్రమే కాదండి, వారి తీర్మానం అంటాం. నిజమే, శ్రీనివాసులు గారు తీర్మానం చేశాడు. అయితే ఎలాంటి పరిస్థితుల్లో? నేడున్నట్లుగా మరి జీవితకాలం అంతా, సేవా జీవితం అంతా ఇలానే ఉండకపోవచ్చు. పరిస్థితులు తారుమారు కావచ్చు, వ్యతిరేకంగా ఉండవచ్చు. కానీ వాక్యం వినవద్దు, వాక్యాన్ని విడవద్దు. దేవుని మీద ఆధారపడి ప్రతి పరిస్థితిలో ప్రభు కొరకు జీవించాలి. చూడండి మీరేమంటున్నారు, అపోస్తులు ఏమంటున్నారు? అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలోనే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం నుండి మనం చూద్దాం. 40, 41, 42. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి, అపోస్తులను పిలిపించడం మాత్రం ఇది కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడిన వారై వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి. గమనించాలండి, వారిని శిక్షించినా, కొట్టినా వారేమంటున్నారు చెప్పండి? వారు హింసింపబడినప్పటికీ కూడా ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడిన వారై వారు ఏం చేస్తున్నారు? సంతోషము. ఇది క్రైస్తవులమైనటువంటి మనకు దేవుడిచ్చినటువంటి యొక్క సంతోషం బహు గొప్పదండి. అందుకే లోకము అనుభవించలేదు ఈ సంతోషం. శ్రమలలో సంతోషించగలరా అంటే వాక్యం చెబుతుంది ఎస్, సంతోషించగలం. ఇక్కడ అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు. ఫిలిప్పీ చెరసాలలో వేయబడినటువంటి పౌలు శీలలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి అతి సామాన్యమైనటువంటి కడుబేదలైనటువంటి శ్రమల చేత హింసింపబడినటువంటి వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? వారేమని సాక్ష్యమిస్తున్నారు? వారు పేదరికములోనే వారు దాతృత్వము కలిగి ప్రభువుకు వారేం చేస్తున్నారు? ధారాళంగా ఇస్తూ ఉన్నారు. వారు పొందుచూ ఉన్నటువంటి హింసలలో వారేం చేస్తున్నారు? సంతోషిస్తూ ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అదే మాట ఇక్కడ అపోస్తుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యందున ఎడ్లిపోయి, కొన్నిసార్లు కొంచెం కష్టమైతే, కొంచెం ఇబ్బంది అయితే మందిరానికి రాకుండా ఆగిపోయే వాళ్ళు ఎంతమంది? ఆరాధన చేయకుండా ఆగిపోయే వాళ్ళు ఎంతమంది? అలా ఉండకూడదు. అనగా విశ్వాసములో నిజంగా స్థిరంగా ఉంటే దేవుని మాటను బట్టి అలాంటి పరిస్థితిని మనము ఎదుర్కొని అధిగమించి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువును మనము వీరి వలె మనము మహిమపరిచే వారముగా వీరు సంతోషంగా వెళ్ళిపోవటం మాత్రమే కదా. ఏం చేస్తున్నారు? 42 ప్రతి దినము మరలా ఏమవుతుందో, మరలా ఎలాంటి హింసలు వస్తాయో అని వాళ్ళు భయపడటంలా. ఉదయకాలం ముందు మనం చూచాం త్రియేక దేవుని యొక్క సన్నిధి, ఆయన సహవాసం, ఆయన తోడు, ఆయన బిడ్డలంగా మనం కలిగి ఉండగా మనము దేనికి భయపడక నిబ్బరంగా, ధైర్యంగా ప్రభు యొక్క పరిచర్యలో ప్రతిదినం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని, ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకుంటూ ప్రభు బిడ్డలముగా ఆయన సేవలో ముందుకు సాగాలని దేవుని వాక్యము చేత మనం హెచ్చరిక చేయబడుతున్నాం. కాబట్టి మొదటిగా మనం చూస్తూ ఉన్నాం మన సేవా జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం లోబడాల్సింది దేవుని దేనికి? మనుషులు కల్పించినటువంటి పద్ధతులకు కాదు, దేవుని వాక్యానికి, వాక్యములో వ్రాయబడినటువంటి లేఖన సత్యానికి మనం లోబడి ఉండాలి. ఒకవేళ గమనించాలి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము
మనమందరము బాగా ఎరిగినటువంటి లేఖన సత్యం. సందర్భాన్ని బట్టి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా దేవుని మాటకు అవిధేయత చూపితే నష్టపోయేది ఎవరు? ఆరాధన చేయకపోతే నష్టపోయేది ఎవరు? ప్రార్థన చేయకపోతే నష్టపోయేది ఎవరు? వాక్యం చదవకపోతే నష్టపోయేది ఎవరు? సహవాసానికి దూరం అయితే నష్టపోయేది ఎవరు? మనమేనండి. సాతానుడు ఏం చేస్తాడు? భ్రమలో ఏం కాదులే, ఏం కాదులే. గమనించాలండి, అది సాతాను స్వరం, అది సాతాను మాట. సాతాను మాట వింటే దేవునికి మనం దూరం అవుతాం. అలా కాకూడదనే స్పష్టంగా దేవుడు మన ఎదుటికి ఈ లేఖన సత్యాలను తీసుకుని వస్తూ ఉన్నాడు. సౌలుని గురించి వ్రాయబడినటువంటి ఈ మాటను మనము ఎరుగుదుము. 15వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషం. గమనించాలండి, మనము దేవుని వాక్యానికి లోబడి కట్టుబడి ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా వాక్యమునకు మనం లోబడి ముందుకు సాగుతూ ఉంటే మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. అంత మాత్రమే కదా, దేవుని నామమునకు మహిమ, అది దేవునికి సంతోషం అండి. అంతేనా? అక్కడ రాయబడిన మాట, దేవుని మాట వింటే దేవునికి యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. అనగా వాక్యానికి విధేయత చూపకుండా, విశ్వసించకుండా, రక్షణానుభవం లేకుండా, మతపరంగా ఎన్ని విధాలైనటువంటి మత కార్యములు చేసినప్పటికీ కూడా దేవునికి సంతోషమా? సంతోషము కాదని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా. కాబట్టి ఏది ముఖ్యం? మొదట విధేయత, మొదట విశ్వాసమునకు విధేయత చూపాలి, మొదట పాపములు ఒప్పుకోవాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువును గురించి యొక్క గొప్ప రక్షణ భాగ్యము పొంది ఆ తర్వాత సాక్ష్యం, ఆ తర్వాత సేవ, ఆ తర్వాత పరిచర్య. అదే అంటున్నాడు కదా, అగ్రిప్ప రాజు ఎదుట అపోస్తులైన పౌలు పలికినటువంటి సాక్ష్యం. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగినటువంటి ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాలేదు. ఎన్నిసార్లు వింటూ ఉన్నారు సువార్త. ప్రియమైన సహోదరులారా, ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రియమైన కాలనీవాసులారా, రక్షింపబడనటువంటి వారికి హెచ్చరిక. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియో పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉండగా, రక్షింపబడనటువంటి వారు, ప్రభువును అంగీకరించినటువంటి వారు, మరి ప్రభువును అంగీకరించి ప్రభు తన కృప ద్వారా అనుగ్రహించే గొప్ప రక్షణ భాగ్యం పొందాలని ఇది దేవునికి సంతోషం. అందుకే ఉదయకాలం మంది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, పరలోకానికి సంతోషం. ఒక పాపి మారు మనసు పొంది రక్షణానుభవం కలిగి ఉంటే పరలోకములో గొప్ప ఆనందం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని మాట వినకుండా ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమండి. కాబట్టి శ్రీనివాసరావు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. తన జీవిత కాలం అంతా ఎవరి మాట వినాలి? దేవుని మాట. వాక్యములో వ్రాయబడినటువంటి లేఖన సత్యం, ఆ సత్యమునకు తాను లోబడి, తాను విధేయత చూపుతూ తన జీవిత కాలం అంతా కూడా సేవా జీవితంలో ముందుకు సాగుతూ ప్రభువుని ఘనపరచాలని, ప్రభువుని మహిమపరచాలని, అంత మాత్రం ప్రభువుకు సంతోషాన్ని కలిగించాలని దేవుని వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. గమనించండి, మరి ప్రభువుని యేసుక్రీస్తు అన్ని విషయంలో మనకు పరిపూర్ణమైన మాదిరి ఎవరు? ప్రభువుని యేసుక్రీస్తు వారే. ఎంతగా లోబడ్డాడు, ఎంతగా ప్రభువుని, అంతగా తండ్రి అయినటువంటి దేవుని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మహిమపరిచాడు. ఆ విషయాలు అనగా మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా. ఫిలిప్పీ పత్రిక చూడండి, సందర్భాన్ని బట్టి ఈ మాటలు మనం గుర్తు చేసుకోవాలి. అనగా ప్రభువు చూపినటువంటి విధేయత ఎవరికి? తండ్రి చిత్తానికి. తనను భూలోకానికి పంపినటువంటి తండ్రికి పరిపూర్ణమైనటువంటి సేవకుడుగా, సంతోషాన్ని కలిగించే నిజమైనటువంటి ఏకైక కుమారుడుగా ఏ రీతిగా ప్రభు భూలోకములో విధేయతకు మారుపేరుగా నిలిచాడో చూడండి. ఎలాంటి విధేయతను భూలోకములో ప్రభు కనపరిచాడో అక్కడ మనము చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ఆయన ఎవరు? తండ్రితో సమానుడు.
దైవత్వములో తండ్రి ఎలాంటి వాడో కుమారుడు కూడా అలాంటి వాడే. కానీ భూలోకానికి లోక రక్షకుడుగా వచ్చాడు కనుక ఆయనలో దైవత్వం, ప్రభువులో మానవత్వం రెండు మిళితమై ఉన్నాయి. ఆయన దేవుడు, అదే సమయంలో పరిపూర్ణమైన పాపరహితమైనటువంటి మానవుడు. మనకు మధ్యవర్తిగా శిలువలో ప్రభువు చూపినటువంటి ఆ యొక్క విధేయతను మనం చూస్తాం. 7వ వచనంలో మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే అంటే ఏంటి? తను తానే అంటే ఏమీ లేనటువంటి వాడుగా. అందుకే మ్రానున వేలాడు తీయబడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట సెలవిస్తే చాలదా? ఆయన ఒక మాట సెలవిస్తే తన సన్నిధికి ఎవరైనా రాగలరా? ఎందుకు తనను తాను మరణానికి అప్పగించుకున్నాడు? ఎందుకు దుష్టులైనటువంటి రోమా సైనికులు ఆ యొక్క చీలలతో తన యొక్క చేతులను ఆ యొక్క సెలువుకు బంధిస్తూ ఉంటే మౌనంగా ఉన్నాడు? ఆయన వదకుతేపుడు గొర్రెవలే ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన అలా మరణించకపోతే, ఆయన తన రక్తాన్ని ఆ రీతిగా కార్చకపోతే నీకు నాకు విమోచన లేనే లేదు. అందుకు ప్రభువు చూపినటువంటి విధేయత, యేసు ప్రభువు చూపినటువంటి విధేయతను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనుష్యుల పోలికగా పుట్టి అనగా దేవుడే మనుష్యుడిగా భూలోకమునకు రావటం ప్రభు యొక్క తగ్గింపండి. దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్న 8వ వచనం మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత. ఎంతవరకు విధేయత అండి? మామూలు మరణం కాదు. శిలువ మరణం అంటే శాపగ్రస్తమైన మరణం. పాపరహితుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, పవిత్రుడైనటువంటి నీతిమంతుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఘోరమైనటువంటి ఆ శ్రమలను, బాధను, మరణాన్ని నీ కొరకు నా కొరకు అనుభవించే విషయంలో ఆయన చూపినటువంటి మాదిరి చూడండి. మనం ఆరాధనలు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటాం, కానీ సేవా జీవితంలో, మన యాత్రా జీవితంలో ఇవి మనకెంతో ప్రయోజనకరమైనవి. ప్రభు యొక్క అడుగుజాడలు, ప్రభు మనకంటే ముందుగా వెళ్ళినటువంటి మార్గం, ఆ మార్గంలోనే మనము ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. కాబట్టి మొదటిగా గమనించినట్లయితే సేవా జీవితంలో శ్రీనివాసరావు దేవుని వాక్య క్రమానికి తన యొక్క జీవితకాలం అంతా కూడా మరి లోబడుతూ తన సేవా జీవితంలో ప్రభువును మహింపరచాలని, ప్రభువుకు సంతోషకరమైనటువంటి జీవితాన్ని తాను కలిగి ఉండాలని మొదటిగా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే సేవా జీవితం అనేది మనష్టానుసారంగా మనం చేయటానికి లేదు. అందుకే ఉదయకాలం అందు కూడా మనం జ్ఞాపకం చేయం, మనము విలువ పెట్టి కొనబడిన వారు అనగా దేవుని చిత్తం. గమనించండి, మనం రక్షించడంలో దేవుని చిత్తం ఉన్నది. సంఘములో మనలను ప్రత్యేకంగా నిలపటములో దేవుని యొక్క చిత్తం ఉన్నది. దేవుడు మనకు సంఘ సహవాసాన్ని ఇవ్వటములో దేవుని చిత్తం ఉన్నది. దేవుని వాక్యములో దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో వ్రాయబడినది. దేవుని చిత్తాన్ని గ్రహించుట కొరకై దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. అవునా కాదా? దేవుని ఆత్మ చేత నీవు నేను నిద్రించబడ్డాం. పరిశుద్ధాత్ముడు నీలో నాలో నివాసం ఉంటూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకు? లేఖనములో ఉన్నటువంటి దేవుని సత్యాన్ని గ్రహించుట కొరకాయి. అందుకే రక్షింపబడినటువంటి వారికి బైబిల్ అర్థం కాదు. కారణం ఏంటి? వారిలో దేవుని యొక్క ఆత్మ లేదు కనుక. ఈ లోకములో ఎంత గొప్ప పాండిత్యం ఉన్నా, ఈ లోకములో ఎంత గొప్ప చదువు ఉన్నా కానీ, ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా కానీ, ఆ జ్ఞానము చేత దేవుని వాక్యం చదివితే వారికి అర్థం కాదు. దేవుని వాక్యం గ్రహించాలంటే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏముండాలి చెప్పండి? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. అందుకే రక్షింపబడినటువంటి నీలో నాలో దేవుడు తన ఆత్మనుంచాడు. మనం ఎరుగుదాము. మొదటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలలో రక్షించుటతోనే ఆయన సువార్తను విన్నాం, విశ్వాసం ఉంచాం, రక్షించాం. రక్షింపబడినటువంటి మనలో దేవుడు ఏముంచాడు? తన ఆత్మనుంచాడు. కాబట్టి వాక్యానికి మనం విధేయత చూపాలి. వాక్యము చొప్పున సేవా జీవితంలో మనం నడిపిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు మనం లోబడాలి. దేవుని ఆత్మకు మనం లోబడాలి. అంత మాత్రమే దేవుని ఆత్మ చేత మనము నింపబడి
ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. గమనించాలండి, దేవుని సేవ అంటే ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. సంఘం అంటే ఆత్మీయమైనటువంటి మందిరం, జరుగుతూ ఉన్నటువంటి సేవ ఆత్మ సంబంధమైనటువంటి సేవ. మనం అర్పించే బలులు ఆత్మ సంబంధమైనటువంటి బలులు అని దేవుని వాక్యంలో మనం ఎరుగుతాము. కాబట్టి మనం నడిపించేది ఎవరు? శరీరం కాదు, మన జ్ఞానం కాదు, మన అనుభవం కాదు, పరిశుద్ధాత్ముడు. చూడండి ఒక మాట, ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయం. దేవుని వాక్యమునకు విధేయత చూపాలి. రెండవదిగా పరిశుద్ధాత్మకు, ఆయన నడిపింపుకు మనము లోబడి మన సేవా జీవితంలో ముందుకు సాగాలని దేవుని వాక్యములో వ్రాయబడిన విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 1వ అధ్యాయం ఎఫ్ఎస్సీ పత్రిక 13వ వచనం 14వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి. ఎవరెవరు? మీరంటే ఎవరు? అక్కడ ఎఫ్ఎస్సీ సంఘములో ఉన్న విశ్వాసులు, డాగర్ల మూడిలో ఉన్నటువంటి విశ్వాసులు, చేరి వచ్చిన విశ్వాసులమైన మనము, నూతన నిబంధన కాలములో రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన ఆత్మ చేత ముద్రిస్తూ ఉన్నాడండి. ₹100 కాగితం అనేది నేను ఇస్తా, దాని మీద ఆర్బిఎస్ గవర్నర్ సంతకం ఉండదు. దాన్ని ఏమంటాం? అందుకే మనకి విలువ ఎలా వచ్చింది? మన మీద ఎవరు సంతకం ఉంది? మన మీద ఎవరు సంతకం ఉంది? క్రీస్తు రక్తం. అందుకే మనము దేవుని సొత్తు. ఆర్బీఐ గవర్నర్ సంతకం లేకపోతే అది చిత్తు కాగితం. సంతకం ఉంటే దానికి విలువ. అదే రీతిగా నీకు నాకు విలువ. ఒకప్పుడు నిష్ప్రయోజకులమే, ఒకప్పుడు విలువలేనటువంటి వారమే. నేడు దేవునికి బహు విలువైన వారు. అమూల్యమైనటువంటి క్రీస్తు రక్తము చేత మనము కడుగుబడి నీతిమంతులుగా చేయబడినటువంటి పరిశుద్ధమైనటువంటి జనం. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ చేత దేవుడు మనల్ని ఏం చేశాడంట? ముద్రించాడు. అంటే అర్థం ఏంటి? లోకములో నుండి ప్రత్యేకించబడిన వారు, వీరు నా సొత్తు, వీరు నా ప్రజ, వీరు పరలోకానికి చెందిన వారు. వీరు లోకానికి చెందినటువంటి మనము ఈ లోకానికి చెందిన వారం కాదండి. ఈ లోకములో యాత్రికులం, మనం పరదేశులం, తాత్కాలికంగా నివాసం ఉంటూ ఉన్నాం. మన పౌరస్థితి ఎక్కడుంది? ఎట్లా తెలుస్తుంది? ఇది వాక్యం. రక్షించడం మాత్రమే కాదు, తన ఆత్మ చేత మనల్ని ఏం చేశాడు? దేవుడు ముద్రించాడు. కలెక్టర్ నుంచి మీకు లెటర్ వచ్చింది అనుకోండి, దాని మీద ఏమంటది? సంతకమే కాదు, ఏమంటది? అంటే అర్థం ఏంటి? అధికారం. అధికారం. మన మీద ఉన్నటువంటి ముద్ర యొక్క అధికారం ఏంటి? భూమి మీదనో పరలోకమందునో సర్వాధికారము కలిగినటువంటి దేవుని ముద్ర కలిగినటువంటి దేవుని సొత్తైన ప్రజ. ఎంత మాత్రం. ఇంకా చూడండి ఏముందో కింద చూడండి. ఇంకా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ ఏంటి? స్వాస్థ్యం అంటే ఏంటి? మనం పొందబోయే ఆస్తి. మన ఆస్తి ఇక్కడ కాదు, మన ఇళ్ళు పొలాలు ఇక్కడ కాదు, ఏదో తాత్కాలికంగా ఉంటున్నాం. మన ఆస్తి అక్కడ. పరలోకమందు మీ కొరకు మీరు ధనమును సంపాదించుకొనుడి. పరలోకం మనదండి. 1000 ఏళ్ల పరిపాలనలో రాజులం, 1000 ఏళ్ల పరిపాలనలో యాజకులం. సృష్టి అంతటిని పరిపాలన చేస్తూ ఉంటాడు. సర్వాధికారి అయినటువంటి రాజుల రాజుగా, ప్రభువులు ప్రభువుగా ప్రభుని యేసుక్రీస్తు వారు. ప్రభుతో పాటు మనమేమని చెప్పండి? రాజులం, యాజకులం. కాబట్టి అధికారం ఎవరిచ్చారు? తన ఆత్మ చేత. నేను ఎప్పుడు ముద్రించాను అంటాడా?
అయ్యో మనిషి మాటలు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఎంత స్పష్టంగా రాయబడింది. కాబట్టి మొదట దేవుని వాక్యానికి, రెండవదిగా మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తూ ఉంటాడు. ఎలా బోధించాలో, ఎలా ప్రార్థించాలో, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఉదయకాలం మంది ఎవరు జ్ఞాపకం చేశారు. సత్యములో నుండి సర్వసత్యములోనికి మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనకు దేవుని సంగతులను మనకు బయలుపరుస్తూ ప్రభువుని మహిమపరుస్తూ ఉంటాడనే మాట మనం చూద్దాం. కాబట్టి రెండవదిగా మనం గమనించినట్లయితే, ఒకటి వాక్యమునకు లేఖన సత్యానికి మనం లోబడేది వారముగా ఉండాలని, రెండవదిగా దేవుని యొక్క ఆత్మకు లేక ఆయన యొక్క చిత్తానికి మనము లోబడి ముందుకు సాగాలని దేవుడు మనలో తన ఆత్మను ఉంచాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రభు జీవితంలో మనం చూసినట్లయితే ఎంత విధేయత! ఇప్పుడే మనం విన్నాం కదా, శిలువ మరణము పొందినంతగా ప్రభు చూపినటువంటి విధేయత. చూడండి ఒక మాట, యోహాను సువార్త 3 పర్యాయములు యోహాను సువార్తలో ఈ మాట రాయబడింది. చూడండి, 4వ అధ్యాయం. మనం లోబడాల్సింది ఎవరికి? మనుషులకు కాదు, మనుషులు కల్పించిన చట్టాలకు కాదు, అలవాట్లకు కాదు, సాంప్రదాయాలకు కాదు, వాక్యానికి. అందుకే వాక్యక్రమం, సంఘక్రమం, వాక్యములో వ్రాయబడినటువంటి లేఖన సత్యం ఏమిటో మనము గ్రహించి ముందుకు సాగాలని మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 34వ వచనం. 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. ప్రభువే పలికినటువంటి గొప్ప మాట అండి. అమూల్యమైనటువంటి వచనాలు ఇవి. గోల్డెన్ వర్స్ అంట. నిజమే, ప్రతి మాట బంగారుమయం, బంగారు పలుకులు. గమనించాలండి, ప్రభు అంటూ ఉన్నాడు, సాక్షాత్తు తండ్రితో సమానుడు, సాక్షాత్తు దేవుని కుమారుడు, సాక్షాత్తు లోక రక్షకుడు, మానవుడుగా భూలోకంలో జీవించినప్పుడు ప్రభువు కనపరిచినట్టు పరిపూర్ణమైనటువంటి మాదిరిని మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభు తండ్రి చేత పంపబడ్డాడు. మెస్సీ అంటే అర్థం అది, క్రైస్ట్ అంటే అర్థం అది, పంపబడిన వాడు. ఎక్కడి నుండి? పరలోకము నుండి భూలోకానికి తండ్రి చేత పంపబడి. ఎందుకు? లోకరక్షణను సిద్ధము చేయుట కొరకై. కాబట్టి ఆ చిత్తాన్ని నెరవేర్చుట కొరకై ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రికి ఎంతగా విధేయత చెబుతున్నాడో తన శిష్యులు వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నపు సమయంలో ప్రభు పలుకుతూ ఉన్న మాట, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. అంత గొప్ప మాట. నిజంగానే ఆకలి కొని ఉన్నాడు యేసు ప్రభు. ఆహారం కోసం వాళ్ళు బయటికి వెళ్ళారు. సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి యాకోబు బావి యొద్ద ప్రభు మధ్యాహ్న కాలంలో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ప్రభు పలుకుతూ ఉన్నటువంటి ఆ యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సేవా జీవితంలో మనకి ఏ ఉద్దేశంతో దేవుడు మనం రక్షించాడో, ఏ ఉద్దేశంతో ప్రియులు శ్రీనివాసరావుని దేవుడు తన సేవ కొరకు ఆయన పిలిచాడో, ఆ యొక్క పనిని అప్పగించాడో, ఆ పనిని తుదముట్టించాలి. దేవుని చిత్తము నెరిగి గమనించాలి. మన చిత్తం కాదు, మన ఆలోచన కాదు. ప్రభు అంటూ ఉన్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట. కాబట్టి మనం నెరవేర్చాల్సింది మన ఇష్టాలు కాదు, దేవుని ఇష్టం, దేవుని చిత్తం. రెండవదిగా ఇంకో పర్యాయం ప్రభు ఇదే మాట మాట్లాడు. చూడండి, 5వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయము 30వ వచనం యోహాను సువార్త. ఎవరి మాట్లాడుతుంది? అద్భుతం కాదు ఇది? ఇప్పుడు మన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఏంటో ఇట్లా చేస్తున్నాడంటే నా ఇష్టం అంటాడు కదా. నాకు అధికారం ఉంది, నాకు మెజారిటీ ఉంది, రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడా లేదా? నా ఇష్టమైనది చేస్తా, నాకు ఇష్టమైన వారిని ఉంచుతా, కష్టమైన వారిని తీసేస్తా అని కొలగొడుతున్నారుగా, తీసేస్తున్నారుగా. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మనం నేర్చుకోవాల్సింది ఎక్కడా? ప్రభు పాదముల యొద్ద. ఏమన్నాడు చూడండి, నా అంతట నేను ఏమియో. ఈ మాట ఎవరైనా అనగలరా ఈ లోకంలో? కొంచెం అధికారం ఉంటేనే విచ్చలవిడిగా చూస్తున్నాం మనం. కొంచెం అధికారం ఉంటే చాలు విచ్చలవిడిగా పైనుంచి కిందకి ఏదో చెబుతూ ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందా? ఇక్కడ గమనించండి, నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను,
ఇదే నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను కనుక నా తీర్పు న్యాయమైనది. అందుకే ఇప్పుడు రక్షకుడు అని యేసు ప్రభు మొదటి రాకడలో యేసు ప్రభు రక్షకుడు, ప్రేమామయుడు, దీర్ఘశాంతము గలవాడు, దయామయుడు, హృదయమైనటువంటి తలుపు యొద్ద ప్రతివానిని అనునిత్యము తట్టేవాడు. గమనించాలండి, ఆయన రక్షించుడు గల సమర్థుడు. ఈ కాలము పూర్తయిన తర్వాత, సంఘకాలము పూర్తయిన తర్వాత, నీ జీవితము ఈ లోకములో అనంతమైన తర్వాత ఆయన ఎవరు? ఆయన శిక్షించుటకు సమర్థుడు, ఆయన తీర్పరి, ఆయన న్యాయాధిపతి, ఆయన యోధా గోత్రపు కొదమ సింహం. ఆయన ఎదుట నిలవగలవా? ఆయన వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? గమనించాలి. అందుకే కృపాకాలం ఇది. దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దీర్ఘశాంతము వహిస్తూ ఆయన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇంకో సందర్భంలో కూడా ప్రభు ఇదే మాట పలుకుతాడు. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తినని ప్రభు పలికినటువంటి మాటలు, ఆయన చూపినటువంటి పరిపూర్ణమైన మాట. మొదటగా దేవుని వాక్యమునకు విధేయత, రెండవది ఆయన చిత్తమునకు విధేయత, ఆయన చిత్తమునకు లోబడ్డ. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా, ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రభువుకే లోబడాలి, ఆయన వాక్యానికే లోబడాలి, ఆయన చిత్తమునకు లోబడి మనం ముందుకు సాగాలని దేవుని వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. కాబట్టి సమయం అవుతుంది, కాబట్టి నేను చివరికి ఒక మాట. కాబట్టి ఇదంతా మనం జరిగించేటప్పుడు అసలు దేవుడు మనల్ని రక్షించటంలో, అసలు మానవులుగా మనల్ని సృజించటంలో ఉద్దేశం ఏమిటంటే ఆయన నామమునకు ఏం కలగాలి? మహిమ. అది అల్టిమేట్ పర్పస్ అంటారు. సంఘము ద్వారా దేవునికి ఏం కలగాలి? మహిమ. విశ్వాసుల ద్వారా దేవునికి ఏం కలగాలి? మహిమ. మనం ప్రార్థించినా, మనము స్తుతించినా, మనం ఆరాధన చేసినా, మనము సాక్ష్యం ఇచ్చినా, మనము సువార్తను ప్రకటించినా, దేవుని సేవ చేసినా ఏం కలగాలి చెప్పండి? వాట్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్? దేవుని నామము మహిమపరచబడాలి. ఎప్పుడు మహిమపడుతుంది? వాక్యమునకు విధేయుట ద్వారా, దేవుని చిత్తమునకు లోబడుట ద్వారా. గమనించండి, 1-2 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి ప్రాముఖ్యంగా మనం ఎరిగినటువంటి విషయం మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో రాయబడినటువంటి మాట మనం ఎరుగుదాము. ఆ విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని, ఈ దేహం మనది కాదండి, మన ఇష్టానుసారంగా మాట్లాడటానికి, మన ఇష్టానుసారంగా ఏది పడితే చూడటానికి, మన ఇష్టానుసారంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటానికి, మన ఇష్టానుసారంగా మన చేతులతో ఏది పడితే అది చెయ్యటానికి మన దేహము విలువ పెట్టి కొనబడింది. విలువ పెట్టు కొనబడినటువంటి యొక్క దేహము దేవుని సొత్తు, దేవుని సొత్తు. కాబట్టి ఈ దేహములో జీవించినంత కాలం, ఎందుకు ఈ మాట అంటున్నాడు? మనము విమోచింపబడిన తర్వాత, అనగా సంఘం పైకెత్తబడిన తర్వాత ఈ శరీరం ఉండదు. గమనించాలండి, ఈ మట్టితో చేయబడినటువంటి ఈ శరీరం ఉండదు, రక్త మాంసములు కలిగినటువంటి ఈ శరీరం ఉండదు. ఇప్పుడు సంఘం పైకెత్తబడినప్పుడు, ప్రభు యొక్క రెండవ రాకడలో, అప్పుడు ఎలాంటి శరీరం? మనం మహిమ శరీరం, ఘనమైన శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం కలిగి సంఘమంతా కూడా ప్రభువుని ఎదుర్కొన్నట్టు కొరకై ఆకాశంలో మేఘమండలం మీదకి మనం ఎగిరిపోతామే. అది మన నిరీక్షణ. అప్పటి వరకు ఆ దేహం ఉంటుంది. అందుకే ఆ దేహ విమోచన వరకు పరిశుద్ధాత్ముడు, అందుకే మత్స్యమైనటువంటి యొక్క దేహములో, ఈ మంటి ఘటాలలో ఏముంచాడు చెప్పండి? మంటి ఘటాలలో క్రీస్తు ఐశ్వర్యం. అర్థమవుతుందా? మంటి ఘట్టం ఎంతకాలం ఉంటుంది? యేసు ప్రభు రాకడలో మంటి ఘట్టం పగలగొట్టబడి, మంటి ఘట్టము తీసివేయబడి నిత్య నివాసాన్ని మనం ధరించుకుంటాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. నిత్య నివాసం, అదే మహిమ శరీరం. అప్పుడు ఈ యొక్క పరిమితులు ఉండవు. అందుకే ఎలా వెళ్తాం? ప్రభు పరలోకమునికి ఎలా ఆరోహణమయ్యాడు, శిష్యులు చూస్తూ ఉండగా ఎలా వెళ్ళాడు, అలాంటి శరీరం. దాన్ని ఏమన్నాడు? మహిమ శరీరం, ఘనమైన శరీరం, బలమైన శరీరం.
అని మనం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో. కాబట్టి అప్పటి వరకు ఈ దేహం ఉంటుంది. అందుకే చనిపోయిన వారిని మనం ఏం చేస్తాం? ఒక విత్తనాన్ని నాటినట్లుగా భూమిలో సమాధి చేస్తాం. ఎందుకు? ఒక దినాన యేసు ప్రభు రాకడలో ఏం జరుగుతుంది? దేహ విమోచన. నాటబడిన విత్తనం ఏమవుతుంది? మామిడి విత్తనం నాటాం, ఏమవుతుంది? మామిడి మొక్కే వస్తుంది, జామ మొక్క రాదు. మోసపోకుడి, దేవుడు ఎందుకు కాలుస్తున్నారు? సమాధానం ఉందా? సాతాను పనేది, బూడిద చేస్తున్నాడు. సాతాను పనేది. నిరీక్షణ లేదు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో నిరీక్షణ లేదు. మరణించిన తర్వాత మానవుడు వెళ్లే స్థలాలు ఉన్నాయి, జాగ్రత్త. నమ్మని వానికి ఖచ్చితంగా 100% క్రీస్తు రక్తము చేత కడుగుబడిన వానికి నరకమే గతి. రక్షింపబడిన మనకు పరలోకం, యుగయుగాలు యుగయుగాలు. దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరికీ ప్రభు. అందుకే ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఈ చిన్న గ్రామంలో ఎందుకు ఉదయం నుండి ఇప్పటి వరకు దేవుని వాక్యం ఈ రీతిగా వివరించబడుతూ ఉన్నది? ఒక్కరైనా రక్షింపబడాలని, కొందరైనా రక్షింపబడాలి, కొందరైనా మారు మనసు పొంది సంఘములో చేర్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని మనము మహిమపరిచే వారముగా ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. చూడండి, నేను ముగిస్తాను. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము. పన్నెండు 13 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచు ఉన్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లుగా ఆశ్చర్యపడవద్దయ్యా. శ్రీనివాసరావు, ఎంతమంది వచ్చారు, ఇంతమంది సమక్షంలో ఇంత ఘనంగా సేవా సమర్పణ కార్యక్రమం జరిగింది. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కన్నీరు అనుకుంటావేమో. ఇది వింత కాదు. వాక్యంలో దేవుడు ముందుగానే చూపిస్తూ ఉన్నాడు. ఇది మనుషులమైన మనము, ఆయన విలువ పెట్టి కొనబడినటువంటి మనము వెళ్ళవలసినటువంటి ఇరుకైన మార్గం. ఆ ఇరుకులోని దేవుడు ఏమిస్తాడు? విశాలత. ప్రభు వెళ్ళిన మార్గం. దీని వెనక దీవెన ఉన్నది. మన గమ్యం నిత్య జీవం. నా పరుగును తొదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటేనేముంది? నా కొరకు నీతి కిరీటం, మణులు మాణిక్యాలతో చేయబడిన కిరీటం కాదండి. నీతి కిరీటం ఎదుట ఇవన్నీ కూడా వెలవెలబోతాయి. బంగారం వెలవెలబోతుంది, రత్నాలు, ముత్యాలు ఇవన్నీ కూడా వెలవెలిపోతాయి. ఆయన నీతి ఎదుట, ఆయన మహిమ ఎదుట, ఆయన మనకిచ్చే బహుమానం ఎదుట ఎంత కోరుకోదగిన, ఇష్టపూర్వకంగా సంతోషంగా ఆయన శ్రమలు. అందుకే అపోస్తలులు, శిష్యులు, క్రైస్తవులు నేటి వరకు అంతగా శ్రమ అనుభవిస్తూ ఉన్నారంటే, ఇష్టపడుతూ ఉన్నారంటే కారణం మన ఎదుట ఉన్నటువంటి నిరీక్షణ. ఇది శుభప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. ఆయన నామాన మనం ఏమి చేసినా ఆయన మరిచిపోయేవాడు కానే. ఏముంది? ఇదిగో నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది, ఇదిగో త్వరగా వస్తూ ఉన్నా. వచ్చి ఏం చేస్తాడు ఆయన? పెళ్లి కుమార్తెను తీసుకుని వెళ్తాడు. ప్రధానమైంది వివాహం కోసం కాదా? ప్రధానమైన తర్వాత వివాహం జరగదా? ప్రధానం అయిపోయింది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఎవరు వధువు? ఎవరు? నీవు నేనే. ఎంత ఆధిక్యత అండి! ఇది శరీర సంబంధమైన ఆలోచన కాదు. అనగా ప్రభువుకి ఎంత దగ్గరగా, ఎంత అన్యోన్యంగా ఆయన బిడ్డలుగా మనం ఉంటామో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక వింత కాదు, ఆశ్చర్యపడవద్దు. ప్రభు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి 13వ వచనం. కాబట్టి ఏం చేయాలి అలాంటి సందర్భాల్లో? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అలా సంతోషిస్తే ఏమవుతుంది? 14వ వచనం.
క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఎవరు ధన్యులు చెప్పండి? రక్షింపబడిన మనం, ఆయన ఆరాధించే మనం, ఆయన వాక్యం వినాలని పనులన్నిటిని కూడా పక్కన పెట్టి ఎంతో దూరం నుంచి వచ్చినవారు ఉన్నారు. ఎందుకు? ఆయన సన్నిధిలో మన సమయాన్ని గడపాలని, ప్రభువును మహింపరచాలని, ప్రభువును ఘనపరచాలని. 3 విషయాలు మనం విన్నాం. రక్షింపబడినటువంటి మనము ఆయన వాక్యమునకు, వాక్య సత్యానికి ప్రతి పరిస్థితిలో మనము లోబడి విధేయత చూపేవారముగా ఉండాలి. రెండవదిగా, ఏ ఉద్దేశముతో దేవుడు మనల్ని రక్షించి తన యొక్క బిడ్డలుగా అంగీకరించాడో దేవుని చిత్తాన్ని ఎరిగి అన్ని విషయంలో దేవుని చిత్తమునకు మనం లోబడి ముందుకు సాగాలి. తర్వాత మూడవదిగా, మన జీవితంలో మనం ఏమి చేసినా ప్రతిదీ దేవుని నామ మహిమ కొరకు మనం చేసి మన యాత్రా జీవితంలో ముందుకు సాగాలని దేవుని వాక్యము చేత మనము హెచ్చరిక చేయబడుతున్నాం. చేరువచ్చిన మనకందరికీ ప్రత్యేకంగా దేవుని సేవించుట కొరకాయ తనను తాను సమర్పించుకున్నటువంటి దేవుని సేవకుడు మరి శ్రీనివాసరావుకు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో అందించుండగా ప్రభువును స్తుతిస్తూ చేరువచ్చిన మీకందరికీ మరొకసారి ప్రభునామన వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థనతో ఈ కోడికను మనం ముగించుకొని రెండో భాగంలోనికి, రెండో వర్తమానంలోనికి మనం వెళదాం. జీవాధిపతి అయిన మా తండ్రి, మహిమగల మీ నామమునకు స్తోత్రములు. నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించి, నీ రక్తము చేత మమ్మల్ని కొని, నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించి, నీ సొత్తుగా మమ్మల్ని చేసుకొని లోకములో నీ యొక్క సాక్షులుగా మమ్మల్ని నిలిపినటువంటి ప్రభా, నీ యొక్క అద్భుతమైన ప్రణాళికను బట్టి, నీ ఉద్దేశాన్ని బట్టి ప్రభా నీకు స్తోత్రాలు. ఈ మంటి ఘటాలలో క్రీస్తు అనేటువంటి ఐశ్వర్యాన్ని ప్రభా మీరు నింపి దేహ విమోచన కొరకై మరి మా తండ్రి మీరు మమ్మల్ని ఎదురు చూచినట్లుగా నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఉదయం నుండి ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వాక్యమునకు విధేయత చూపుతూ, నీ చిత్తమును ఎరిగిన వారమై నీ చిత్తమునకు లోబడుచు అన్ని విషయాలలో నీ ప్రభు నిన్ను ఘనపరుస్తూ మహింపరుస్తూ మా యాత్రా జీవితంలో ముగించుట కొరకై మీరే మాకు సహాయము దయచేయమని, ముందున్న సమయాన్ని దయగల మేస్తములకు అప్పచెప్పుకుంటూ మీ దాసుని మీరే బలపరచమని మా ప్రభునటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.